నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. తెలియక చేసే తప్పుని క్షమించకపోవడం తప్పు. తెలిసి చేసే తప్పుని క్షమించడం చాలా పెద్ద తప్పు. తెలిసి చేసిన ప్రతి తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే కనుక దాని జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, 2024 డిసెంబర్ 18 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:43 సూర్యాస్తమయం సాయంత్రం 5:41 చంద్రోదయం రాత్రి 8:45 చంద్రాస్తమయం ఉదయం 10:05 తిథి తదియ ఉదయం 10:09 వరకు. తదుపరి చవితి. నక్షత్రం పుష్యమి రాత్రి 12:59 వరకు. తదుపరి ఆశ్లేష. కరణము విష్టి ఉదయం 10:09 వరకు. తదుపరి భవ రాత్రి 10:04 వరకు. తదుపరి బాలవ. యోగము ఇంద్రము రాత్రి 7:29 వరకు. తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:35 వరకు. యమగండం ఉదయం 8:06 నుండి 9:28 వరకు. గుళిక కాలం ఉదయం 10:10 నుండి 12:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:34 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:19 నుండి 3:59 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:07 నుండి 5:55 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:30 నుండి 8:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. డిసెంబర్ 18 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ ఉదయం 10:09 వరకు ఉంది. తదుపరి చవితి. తదియ తిథి బుధవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం శుభకార్యాలకు ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు, లేదా దుర్ముహూర్తం పరిచయం లేని సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు ధనస్సు రాశిలో, చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. దుర్యోధనుడు పాండవులను బాధ పెట్టాలనుకుంటే దుర్యోధనుడిని గంధర్వరాజు బాధ పెడతాడు. ఆ బాధ నుంచి దుర్యోధనుడిని ధర్మరాజు గంధర్వరాజుతో యుద్ధం చేసి తప్పిస్తారు. ఈరోజు ప్రశ్న. కాశీక్షేత్రంలో బ్రహ్మదేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజు సాయంత్ర సమయములో విశేష గంగాహారతి జరుగుతున్నది ఏ ఘాట్లో? సోమేశ్వర్ ఘాట్, ప్రయాగ్ ఘాట్, దశస్వమేధ ఘాట్, మీరా ఘాట్. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష రాశి.
విచిత్ర సంఘటనలు ఎదురై మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. వృషభ రాశి. విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. మిథున రాశి. బంధువుల ప్రేమనురాగాలు పెరుగుతాయి. కర్కాటక రాశి. కొన్ని సమస్యలు తీరి మనశ్శాంతి చేకూరుతుంది. సింహ రాశి. ఇల్లు కొనుగోలులో అగ్రిమెంటులు చేసుకుంటారు. కన్య రాశి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. తులారాశి. చిరకాల స్వప్నం నెరవేరే దిశగా సాగుతారు. వృశ్చిక రాశి. కొన్ని ఆశయాలు సాధించే దిశగా సాగుతారు. ధనుస్సు రాశి. రుణ భారాల నుంచి కొంత విముక్తి. మకర రాశి. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. కుంభరాశి. సోదరులు స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. మీనరాశి. ఆదాయానికి లోటు ఉండదు, అయితే ఖర్చులు అదుపు చేసుకుంటే మంచిది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.